ధనుసు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ లాభ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? ద్వితీయంలో శుక్రగ్రహ సంచారం వల్ల ధన ఆదాయ లాభ స్థితిగతులు మీరు అనుకున్నట్టుగానే చక్కగా ఉన్నాయి, మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే మరి 8 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి, అందులోనూ ఏలినాటి శని దోషం కూడా తోడై ఉన్నది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? దేవగురువు అయినటువంటి బృహస్పతి ద్వాదశంలో ఉన్నారు. ఈ విషయాల్ని కనుక చూసినట్లయితే సమిష్టి నిర్ణయంతో పని చేయాలి. మనంతటా మనం పని చేసుకుంటూ పోతే దానివల్ల ఫలితం ఉండదు. అలాగే పొరపాటు జరగనీయకుండా చూసుకోవాలి. పొరపాటు జరగద్దు. పొరపాటు జరిగిందా అపారమైన నష్టం, ఆర్థిక నష్టం. ఆర్థిక అంశాల్లో శ్రద్ధ ఏకాగ్రత అవసరం. వెంటనే చక్కని విజయం లభిస్తుంది. శ్రద్ధతో మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగండి. పరిస్థితులకు అనుగుణంగా స్పందించండి. ఇబ్బందులున్నాయి. ఏకాగ్ర చిత్తంతో కనుక పని చేస్తే, బాధ్యతని పూర్తి చేస్తే ఈ గ్రహదోషం ఏమీ చేయదు. ఎందుకని శుక్రబలం ఉన్నది. ఏ మాటను వ్యక్తిగతంగా తీసుకోకండి. ఎవరేమన్నా సరే లక్ష్యాన్ని చేరే వరకు పట్టు సడలకుండా ఆ ఆశయం పైనే పనిచేయండి. అవసరాలకు మించినటువంటి ఖర్చు కూడా ఉన్నది. సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తే సరిపోతుంది. ఖర్చు అవసరమా కాదా ఇది ఆలోచించండి. అపార ధన నష్టం సూచితమవుతోంది మొహమాటం వల్ల. శనిగారు లగ్నంలో ఉన్నప్పుడు మొహమాటం పెరిగిపోయి ఎవరు చెబితే ఆ చెప్పిందల్లా ఆచరించాలని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు వచ్చి ఇది ఈ మాట చెబుతారు, ఒకళ్ళు వచ్చి అది ఆ మాట చెబుతారు. ఈ మాట వినాలా, ఆ మాట వినాలా, అది చేయాలి, ఇది చేయాలా. అసలు మనకే నిర్ణయం కూడా జరగనీయకుండా చంచల స్వభావాన్ని శని భగవానుని వల్ల మనకు కలుగుతుంది. ఆయన కలిగిస్తూ ఉంటారు. న్యాయపరమైనటువంటి అంశాల్లో పురోగతి లభిస్తుంది. చంచల మనస్తత్వం ఉండకుండా జాగ్రత్త పడండి. మిత్రుల సలహాలు సూచనలు ఇప్పుడు అడిగి మరీ తీసుకోండి. నిరాశ చెందకుండా బాధ్యతల్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. నిదానంగానైనా సరే నేను విజయాన్ని సాధిస్తాను ఈ నమ్మకంతో ఉండండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహ దేవతల్ని సందర్శించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? నవగ్రహ దానాలు చేయాలి. శక్తి లేకపోతే నవధాన్యాన్ని అగ్నిహోత్రుడికి సమర్పించాలి. ధనుసు రాశి వారికి ఈ వారంలో ద్వాదశంలో గురువు ఉండటం వల్ల కూడా వారు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒక గ్రహం మాత్రమే అనుకూలించడం వల్ల కూడా ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఏకాగ్ర చిత్తంతో లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలి అని సూచిస్తున్నారు.